ఆరుద్ర అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈ వీడియోలో మనము బోర్ వేసుకున్న తర్వాత ఈ పైప్ లైన్ దాదాపు అందరు రైతులు చాలా వరకు వేస్తుంటారు. మనం తప్పనిసరిగా వేసుకోవాల్సిన అవసరం వస్తుంది. అలాంటప్పుడు ఏంటంటే మనకు డౌన్లోకి పైప్ లైన్ పోయేటప్పుడు ఎలాంటి సమస్య రాదు. కానీ మనం ఎప్పుడైతే అప్పుకు మనం వేస్తుంటామో వేసేటప్పుడు చాలామంది కొన్ని పొరపాటు చేయడం వల్ల ఆ పైప్ లైన్ మీద వెయిట్ పడడం, మోటార్ మీద వెయిట్ పడడం, దానికోసం ఎక్కువ కెపాసిటీ ఉన్న మోటార్ను వాడటం, తక్కువ కరెంట్లో ఉన్నప్పుడు మోటార్ సరిగ్గా నడవకపోవడం, వాటర్ డెలివరీ అనేది సరిగ్గా లేకపోవడం, ఇలాంటి సమస్యలు అనేవి వస్తాయన్నమాట. ఇప్పుడు వాటిని మనం ఏ విధంగా ఇప్పుడు నిరోధించుకోవాలనేది ఈ వీడియోలో చెప్పడమే ఈ వీడియో యొక్క ఉద్దేశం అన్నమాట. అయితే ఫస్ట్ ముందు మనం బోరు వేయగానే మనం ఇదంతా మనం పొలం చేస్తాం అన్నమాట. పొలం చేసేది మడికట్లో బోరు అనేది పడ్డది అనుకుందాం. తర్వాత ఏంటంటే మనం ఫీల్డ్ అంతా మనం నాటేసినప్పుడు మనం ఈ బోర్ దగ్గరికి వచ్చేటందుకు మనకు ఆ అవకాశం లేకుండా ఉంటుంది. ఆ బురద ఉంటుంది, దిగబడుతుంటుంది, చుట్టూ పొలం ఉంటుంది అనమాట. అట్లా లేకుండా ఉండేటందుకు మనం ఈ విధంగా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఇదేంటంటే ఇప్పుడు ఒక సిమెంట్ గూన కానీ లేదంటే సిమెంట్ ఇటుకలు కానీ ఇట్లా చుట్టూ పెట్టేసి మన బోర్లో నుంచి వెళ్ళిన మట్టిని కానీ లేదంటే ఇసుకని కానీ మా బొంతు ఇసుక ఉన్న మట్టిని కానీ దీని మీద సిమెంట్ తోటి కానీ ఇట్లా సెట్ చేసుకున్నప్పుడు మనకి ఏమైందంటే ఈ కేసింగ్ దగ్గరికి వాటర్ అనేది రాదనమాట. రాకపోవడం వల్ల ఏమవుతుంది, భూమిలోనికి ఈ నీరు అనేది పోదు, అక్కడ మెత్తబడదు, ఆ భూమి అనేది గట్టిగా ఉంటుంది అనమాట. లేకపోయినట్టయితే వాటర్ అనేది ఆ కేసింగ్ దగ్గరికి వచ్చి దాన్ని బట్టి కారిపోయేసి లోపల బోర్ కూడా పూడిపోయేటందుకు అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి అట్లా జరగకుండా ఉండాలంటే మనం ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి ఈ రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి. మోటార్ వేసుకునేదానికి, తీసుకునేదానికి, దాన్ని చెక్ చేసుకునేదానికి ఇక్కడ సౌకర్యంగా ఉంటుంది. తర్వాత మోటార్ కూడా సేఫ్టీగా కూలిపోకుండా, నీళ్లు పోకుండా కేసింగ్ ఎమ్మటి జారి ఈ విధంగా కూడా ఉంటుంది అనమాట. తర్వాత విషయానికి వచ్చినట్టయితే ఇప్పుడు మనం మీరు ఇక్కడ చూస్తే ఈ మోటారు నేను పక్కన ఉన్న ఫీల్డ్ ఇప్పుడు దాన్ని హైట్ మీరు చూసినట్టయితే దానికంటే నేను ఇప్పుడు ఇక్కడ ఇది హైట్లో ఫిట్ చేసిన. ఎందుకంటే 1 ఫీటు మనం దానికంటే ఇప్పుడు ఇక్కడ మనం ఇది చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇది దాదాపు ఒక 2.5-3 ఫీట్ల హైట్ ఉంది ఫీల్డ్. దీనికంటే ఇప్పుడు వేసిన పైప్ లైన్ అక్కడ దాదాపు ఒక 40 వైపుల తర్వాత మనకు అక్కడికి పోయింది అనమాట. అక్కడ ఇది 3 ఫీట్ల హైట్ ఉంటుంది అన్నట్టు. అందుకని దానికోసం ఏం చేసినా ఇక్కడ మోటార్ నేను ఇక్కడ దాదాపు ఒక 3-4 ఫీట్ల హైట్లో ఫిట్ చేసింది అనమాట. ఈ విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. ఇది క్లియర్గా మీకు ఒక దాని మీద గ్రాఫ్ గీసి నేను దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనం ఇట్లా చెప్పిన దానికంటే దాని మీద చూసినప్పుడు మనకు బాగా మంచిగా అర్థమవుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటిదంటే ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం పైప్ లైన్ వేసేటప్పుడు దానికి ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఈ బెండ్ వేసినాం, ఇది సి బెండ్. తర్వాత ఈడ చెక్కువాలు ఉంటుంది, మన నెప్పలు ఉంటుంది, హోస్ నెప్పలు ఉంటుంది. ఈ నెప్పల్ని కూడా మనకు ఎంత వాటర్ పడింది, మనం ఎంత సైజు వాడినాం అనే దాన్ని బట్టి మనం నీటిని 3 ఇంచులు పడితే 3 ఇంచులు, 2 ఇంచులు పడితే 2 ఇంచులు ఈ విధంగా వాడాలన్నమాట. అదే 3 ఇంచుల వాటర్ పడితే 2 ఇంచుల నెప్పలు ఇట్లా చేయకూడదు అనమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇది ఎప్పుడైతే ఈడ పైప్ లైన్ మనం కిందికి ఇక్కడ కనెక్షన్ ఇస్తామో ఇచ్చిన దగ్గర ఏమంటే ఇప్పుడు ఈ ఎల్బో పెడితే ఖర్చు తక్కువ వస్తుంది. అదే విధంగా ఇప్పుడు ఈ సి బెండ్ పెడితే ఖర్చు ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో లేక తెలవకనో ఈ ఎల్ బెండ్లను వాడతారు అనమాట. లైన్ మీద ఎక్కడైనా టర్నింగ్ వచ్చిన కాడ కానీ, ఇక్కడ పైకి లేపిన కాడ కానీ, డౌన్ చేసిన కాడ కానీ ఈ ఎల్బోలను అనేది వాడొద్దు అనమాట. మనం ఈ సి బెండ్లను వాడటం వల్ల వాటర్ అనేది ఫ్రీగా పోతుంది అనమాట. దీనివల్ల ఏమంటే పైప్ లైన్ మీద ఒత్తిడి పడేసి మనకు వాటర్ అనేది వెనకకు తనడం జరుగుతుంది. అదే మోటార్ మీద కూడా లోడ్ పడడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా మనకు లైన్ ఎక్కువ రోజులు లైఫ్ లేకుండా దెబ్బతినేందుకు, లీకేజీలు వచ్చినందుకు, పైపులు పలిగిపోయేందుకు కూడా ఇది ఇక్కడ ఆస్కారం అనేది ఏర్పడుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ దీని మీద మీకు క్లియర్గా అర్థమవుతుందనే ఉద్దేశంతో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఇప్పుడు మనం ఇక్కడ ఈ బోర్లో మోటార్ని ఫిట్ చేసుకున్నాం. మనం పైప్ లైన్ని ఈ విధంగా ల్యాండ్లో ఫిట్ చేసినాం. ఇది గ్రౌండ్ అయితే ఇది మన పైప్ లైన్. ఇప్పుడు మనం పోతా ఉంటుంటే మనకి ఇక్కడికి పోయేసరికి ఒక 5 ఫీట్లో, 10 ఫీట్లో, ఒక 15 ఫీట్లో హైట్ ఉంటుంది ల్యాండ్. మనం ఈ విధంగా పైప్ లైన్ వేసేసి ఇక్కడ హైట్ ఇట్లా సెట్ చేస్తాం. ఇక్కడ మనం ఇక్కడ డెలివరీ ఇక్కడ ఉంటుంది. మనం బోరు బాయిల్ నుంచి కానీ బోర్ల నుంచి కానీ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఉన్నప్పుడు ఏమవుతుంది, మనకు ఇక్కడి నుంచి వాటర్ మొత్తం కూడా మనకి ఇక్కడికి ఈ బోర్ మీదకి ప్రెషర్ అనేది పడుతుంటుంది అనమాట. ఎక్కడికి ఈ చెక్ వాల్ దగ్గరికి వచ్చి వాటర్ ప్రెషర్ అనేది పడుతుంది అనమాట. అంటే మోటార్ ఆన్ అయిన ప్రతిసారి కూడా ఈ వాటర్ మొత్తాన్ని ఈ ప్రెషర్ తోటి తన్నాల్సిన దానికి అవసరం పడుతుంది. కరెంటు దాన్ని అంత ఉపయోగించుకొని దాని శక్తి మేరకు అది పని చేయాల్సి వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇంకా బాయిలో ఇంకా వేసినప్పుడు కూడా అది ఇంకా డౌన్లో ఉంటుంది. అక్కడి వరకు కూడా ఈ విధంగా మనకు బాయిల్లో నుంచి ఈ విధంగా లైన్ వేసి
ఇట్లా కలిపేసి ఇట్లా చేస్తారు అనమాట. బావి కానీ కాలువ కానీ ఏదైనా వాగు కానీ ఉన్నప్పుడు. అయితే ఇట్లా వేసినప్పుడు కూడా ఈ లైన్ ఎప్పుడు వాటర్ అనేది ఇక్కడ తన్ని పట్టి ఉండటం జరుగుతుంది అనమాట. దాని మీద ఎక్కువ లోడ్ అనేది ఇక్కడ ఈ మోటార్ మీద కానీ ఈ పైపుల మీద కానీ ఈ లోడ్ అనేది పడటం జరుగుతుంది. మోటార్ ఆన్ అయినప్పుడు ఇంకా దానికి రెట్టింపు ఒత్తిడి అనేది పైపుల మీద ఈ జాయింట్ల మీద అన్నిటి మీద పడేసి మనకు లీకేజీలు కానీ పలిగిపోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి అనమాట. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ మనకు దానికి నాన్ రిటర్న్ వాల్ అనేది ఒకటి ఉపయోగిస్తారు అనమాట. కొన్నిసార్లు వాళ్ళు ఉపయోగించినప్పుడు ఏమైందంటే ఇది నాన్ రిటర్న్ వాల్ కొన్ని రోజులకు ఖరాబ్ అయిపోవడం చేస్తే అప్పుడు మనం దాన్ని తీసి రిపేర్ చేయాలన్నా కూడా అది కూడా మనకు పెద్ద ఇబ్బంది అవుతుంది అనమాట. కానీ వీటన్ని ఇప్పుడు ఇట్లా ఈ విధంగా అవసరం రాకుండా ఈ మోటార్ మీద ఏ విధమైన లోడ్ పడకుండా మనం ఉండాలంటే మనం ఒక చిన్న టెక్నిక్ ఉపయోగిస్తే సరిపోతుంది అనమాట. అదే ఇప్పుడు దానికి ఏం చేయాలంటే ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి ఈడికి మనకు 5 ఫీట్లో 10 ఫీట్లో ఉందనుకుందాం. అంటే ఈ నుంచి ఈడికి మనకు ఒక 5 ఫీట్లు మన బోర్ ఉన్న దానికంటే మన డెలివరీ అయ్యే కాడ 5 ఫీట్లు ఎక్కువ ఉందన్నప్పుడు ఇక్కడ మనం దాన్ని 6 ఫీట్లో 7 ఫీట్లో ఈ బోర్ని ఏం చేయాలంటే మనం ఇక్కడ లైన్ కలిపేది ఏదైతే ఉందో దాన్ని మనం ఈ విధంగా పైకి లేపి ఈ విధంగా మనం ఇట్లా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏమైతుంది మనకి ఇప్పుడు ఇది ఈ లెవెల్ ఇట్లా చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఇట్లా హైట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను నేను. ఇట్లా మనం అంటే ఇక్కడ ఉన్న దానికంటే ఇది 1 ఫీటు 2 ఫీట్లో హైట్ ఉండాలి. ఇక్కడ ఏది బోరు పైపు మనం డెలివరీ పైపు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒకసారి వాటర్ నిండిన తర్వాత ఇక్కడ మనం ఏదైతే మోటార్ ఆన్ చేయగానే మనకి ఇక్కడ ఎమ్మటే ఇక్కడ డెలివరీ అనేది ఏమాత్రం మోటార్ మీద లోడ్ లేకుండా ఇక్కడ డెలివరీ అవుతుంది అనమాట. అంటే దానికి ఇప్పుడు మనం ఈ పైపు లైన్ ఈడ ఉన్న దానికి మనం ఈడ హైట్ పెట్టుకున్నప్పుడు మనం మీరు ఒక చిన్న పరీక్ష చేసినా కూడా ఇది నిజమా కాదనేది విషయం అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఈ పైప్ లైన్ ఉందో ఈ పైప్ లైన్ మనం ఎత్తు పెట్టుకున్నప్పుడు అక్కడిక్కడ లెవెల్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు మనకు వాటర్ ఈడికి వచ్చి ఆగిపోతుంది. అంటే ఇక్కడికంటే ఇక్కడ 1 ఫీట్ ఎత్తు పెట్టుకుని మనకి ఈ వాటర్ ఈడికి వచ్చి ఆగిపోతుంది. ఇక్కడ ఈ దీంట్లో మీరు 1 లీటర్ వాటర్ ఇక్కడ పోసినా కూడా ఇక్కడి నుంచి ఆ లీటర్ వాటర్ అనేది బయటకు వెళ్తుంది అనమాట. ఇక్కడ మనం 1 లీటర్ వాటర్ పోస్తే అదే వాటర్ ఇక్కడ బయటకు వెళ్తుంది. ఏంది ఎటువంటి మోటార్ సహాయం లేకుండా. ఇది ఏంటంటే గ్రావిటీ సిద్ధాంతం, అదే గురుత్వాకర్షణ శక్తి తోటి ఆ విధంగా పనిచేస్తుంది అనమాట. ఎక్కడ వంపు ఉంటే అక్కడికి నీరు ప్రవహిస్తుంది. ఇక్కడ హైట్ ఉంది, ఇక్కడ వంపు ఉంది కాబట్టి నీరు ఇక్కడికి ప్రవహిస్తుంది అనమాట. అంటే ఇదే సిద్ధాంతం మన బోరు పోసేటప్పుడు కూడా ఏమన్నా పైకి ఇక్కడ నుంచి ఈడ ఒక పైపు మందం హైట్ పోయే వరకే ఈ మోటార్ మీద ఫోర్స్ పడుతుంది. ఆ తర్వాత ఒక 10% ఫోర్స్ తోటే ఈ పైప్ లైన్ మొత్తాన్ని అది అక్కడ వాటర్ అనేది డెలివరీ అవుతుంది అనమాట. ఎందుకంటే మనం ఈడ 1 లీటర్ బాటిల్ తోటి పోసినప్పుడే ఇక్కడ వెళ్తున్నప్పుడు మోటార్ కూడా అదే విధంగా దాని మీద ఏమాత్రం కూడా ఒత్తిడి పడదు. మనం దీనికోసం మనం మోటార్ని ఎక్కువ ఆస్పర్ని మనం ఉపయోగించాల్సిన అవసరం రాదు. మీరు వీలైతే మీరు ఈ విధంగా మీరు ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఇక్కడ ఈ మోటార్ కనెక్షన్ని ఇచ్చుకోవచ్చు మీరు. కాబట్టి ఇది ఇప్పుడు బావిలో వేసినప్పుడు కూడా మనం బావి మోటార్ అయినా ఇట్లా డైరెక్ట్గా అదే కింది నుంచి ఇట్లా కలిపేసి ఇట్లా వేయడం కంటే దీన్ని కూడా కనెక్షన్ని మనం పైకి లేపి మన హైట్ కంటే అక్కడ డెలివరీ కంటే 1 ఫీటు 2 ఫీట్లు పెట్టుకుంటే మనకు ఈజీగా మోటార్ మీద ఏమాత్రం కూడా లోడ్ పడకుండా పోతుంది అనమాట. అంటే ఇంకా ఎత్తు ఉండి ఇంకా మనం అంటే ఇంకా దానికి మనం దానికి తగ్గట్టుగా అప్పుడు మనం ఏర్పాట్లు ఈ చెక్ వాళ్ళు నాన్ రిటర్న్ వాళ్ళు ఇవన్నీ వేసుకొని మనం ఆ లైన్ని మనం చూసుకోవాల్సింది. ఎవరికైతే 5-10 ఫీట్ల లోపు ఉంటుందో మనం ఈ విధంగా చేసుకోవటం. కానీ ప్రతి ఒక్క రైతు కూడా ఏం చేస్తాడంటే భూమి లెవెల్గానే మోటార్ని ఫిట్ చేస్తాడు. ఇదే పద్ధతిలో ఆ లైన్ అనేది వేస్తాడు అనమాట. వేయడం వల్ల ఈ లైన్ మొత్తం ఎప్పుడు దీని మీద ఫోర్స్ అనేది పడుతుంటుంది. కరెంట్ రాగానే టపక్కురని తంతుంటుంది. ఆ ఫోర్స్ అంతా ఇన్ని పైపులో ఉన్న వాటర్ మొత్తం దాన్ని లోడ్ పడుతుంటుంది అనమాట. కాబట్టి ఈ విధంగా జరగకుండా ఉండాలంటే మనం ఇట్లా చేసుకున్నప్పుడు ఈజీగా మనకు వాటర్ అనేది డెలివరీ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అదే ఇంతకుముందు చెప్పినట్టుగా దీంట్లో ఎక్కడైతే మనం ఈడ కలుపుతున్నామో ఈడ బెండ్లు ఇక్కడ బెండ్లు అనేవి మనం ఇంతకుముందు చూపించినట్టుగా వాడుకుంటే మనకు లైన్ మీద ఫోర్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. మోటార్ మీద వెయిట్ పడదు, కరెంటు కాలదు, మోటార్ కూడా రిపేర్ రాదు, లైన్ కూడా రిపేర్ రాకుండా నడిచేందుకు అవకాశం ఉందన్నమాట. కాబట్టి రైతు సోదరులు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఆరుద్ర. నమస్కారం.